కొండవాలు ప్రాంతాలు మురికివాడల్లో నివాసం ఉంటున్న పేదలకు స్వచ్ఛంద సేవా సంఘాలు చేయూతనివ్వాలని 71వ వార్డు మాజీ కార్పొరేటర్ రాజాన రామారావు అన్నారు. వార్డులోని దిబ్బపాలెం పునరావాస కాలనీలో ఫెయిత్ వర్షిప్ సెంటర్ మినిస్ట్రీస్ మరియు ప్రేమనిధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామారావు మాట్లాడుతూ ఈ సంస్థ గత 14 ఏళ్లుగా అందిస్తున్న సేవలను కొనియాడారు. పేదలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. ప్రేమనిధి ఫౌండేషన్ చైర్మన్ అంజూరి దీపక్, ఫెయిత్ వర్షిప్ సెంటర్ మినిస్ట్రీస్ ప్రతినిధి ఏ జగదీష్ పాల్ మాట్లాడుతూ సమాజంలో అనేక మంది పేదలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో కొంతైనా మేలు చేయాలన్న దృఢ సంకల్పంతో తాము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని వార్డుల్లో శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనసేన వీర మహిళ లంకా లత, అనకాపల్లి జిల్లా రాధారంగమిత్ర మండలి అధ్యక్షురాలు వాణిశ్రీ, హ్యూమన్ రైట్స్ ప్రతినిధి కుమారి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత మెగా వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించడం జరిగింది. 10,000 రూపాయలకు పైగా టెస్టులను ఉచితంగా ఇక్కడ చేస్తున్నారు. అలాగే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. ఇలాంటివి మరెన్నో చేయలేదు. స్లమ్ ఏరియా అంటున్నారు. ఎక్కడైతే వైద్యం కావాలో అక్కడ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటివి మరెన్నో జరిపించాలని కోరుకుంటున్నాను. ఎన్నో చేశారు కూడా, ఇది వరకు చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా చేయాలని కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు మా వంతుగా అవసరమైనప్పుడు మేము తప్పకుండా వాళ్ళకి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన 71వ వార్డులో దిబ్బపాలెం ఉన్నద్రకొండ ప్రాంతంలో ఈరోజు ఫెయిత్ వర్క్షాప్ సెంటర్ అలాగే ప్రేమనిధి ట్రస్ట్ వారు ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెడికల్ ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని నిర్వాహకులు మరి ఏజే పాల్ గారు, మరి దీపక్ గారు ఇద్దరు కలయికలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలందరూ కూడా వేదిక నలకరైన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. అక్కడ ఇచ్చేసిన సోదర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇదంతా ఏరియా అంతా కూడా స్లమ్ ఏరియాలోనే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కనుక మరి ఈ రోజు వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వైద్యం చేసుకోవాలంటే వేలతో లక్షలతో సమస్య అన్నది అందరికీ తెలిసిన విషయం. మరి ఈ యొక్క ఉచిత శిబిరాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ వచ్చి టెస్టులు చేసుకొని దానికి తగ్గ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మరి ఏదో ఒకటే రెండే కాకుండా ఇంచుమించు 10 జబ్బులకు సంబంధించి మరి ఇక్కడ టెస్టులు పెట్టడం జరిగింది. మరి తక్షణమే వాళ్ళకి మెడిసిన్ కూడా తాత్కాలికంగా కొంత ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీళ్ళు పరిధిలో దాడితే మరి దానికి డిస్క్రిప్షన్ రాసి ఇచ్చి మనం వేరే దగ్గర కొనుక్కోవడానికి కూడా వెసులుబాటు కలిగేటట్టుగా జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు మనం చేయడం అనేది ప్రతి వారికి ఈ సమాజానికి ఎంతో శ్రేయస్కరం. మరి ఇంత చక్కటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చెయ్యాలని వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యం ప్రసాదించాలి. ఎందుకంటే మనం బ్రతకడమే కాదు, మన పక్క వాళ్ళు కూడా బ్రతకాలనే ఆలోచన అనేది మంచిది. అలాగే సమాజం కోసం నిరంతరం ఆలోచించే పనిచేసే ఇలాంటి వ్యక్తులకి మనం కూడా స్థానికంగా పెద్దలు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మరి మా యొక్క ఈ వార్డు కార్పొరేటర్గా, టీడీపీ నాయకుడిగా మరి మా తగినంత వరకు మా పార్టీ నుండి కానీ మా నుండి కానీ ఎప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మా సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ప్రేమనిధి ఫౌండేషన్ మరియు ఫెయిత్ వర్షిప్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ మెడికవర్ మరియు పుష్పగిరి హాస్పిటల్ సౌజన్యంతో 71వ వార్డులో మరి ఈరోజు స్లమ్ అని కాకుండా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ కోసం ఏదైతే ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా వరకు వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవుతున్నాయి. అదే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెరుగుతున్నాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే గాజువాకలో పొల్యూషన్ భారీ ఎత్తున పెరుగుతుంది. ఆ పొల్యూషన్ నిమిత్తం ఏదైతే హాస్పిటల్స్ కూడా కొట్టగొడుగుల్లాగా మరి ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్ వస్తున్నాయి. అంటే మనకి అవసరం, చాలా అవసరంగా ఉంది. కాబట్టి నిరుపేదలు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే మరి ఆవశ్యకత చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ని
సమాజంలోకి తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల మధ్యలో ఇలాంటి మెడికల్ క్యాంపులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు 71వ వార్డు మాజీ కార్పొరేటర్ అయిన రాజా రామన్ గారికి, అలాగే లక్ష్మణ్ నారాయణ గారికి, అలాగే కుమారి గారికి, అలాగే రాధారంగ మిత్రమండలి అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు వాణిశ్రీ గారికి, ఉరుకూట అప్పలరాజు 75వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జగదీష్ గారు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించారు. ఎందుకంటే వాళ్ళ వాలంటీర్స్ కూడా ఈ రోజు ఇక్కడ స్లమ్ ఏరియాలో చాలా వరకు వైద్యం చాలా అవసరం, అందరికి చాలా మంది చనిపోతున్నారు, డిఫరెంట్ శ్వాసకోశ వ్యాధులతో కూడా చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి మేము ప్రేమనిధి ఫౌండేషన్ ద్వారా 14 సంవత్సరాలు మేము సర్వీస్ చేస్తున్నాం. కాబట్టి మాతో వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ రోజు వాళ్ళ ఏరియాలో వాళ్ళ సంస్థ ద్వారా ఈ రోజు నిరుపేదలకి ఇలాగా ఫ్రీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఈ కార్యక్రమంలో ఫ్రీగా మరి మందులు పంపిణీ చేయడం, అలాగే ఈసీజీ మరియు కార్డియాలజిస్ట్ మరియు గైనకాలజిస్ట్ సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ కూడా ఇది బయట చేయించుకుంటే ఒక 2000 నుంచి 3000 అవుతుంది. అది ఫ్రీగా ఉచితంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే మహిళలకి గర్భాశయంలో ఉన్న వ్యాధులను కూడా అది కూడా ఇక్కడ ఫ్రీగా టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పుర ప్రజలు 50 మంది కూడా విచ్చేసి ఈ మెడికల్ క్యాంప్ ని వినియోగించుకున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరిగింది మెడికల్ క్యాంప్. 500 మంది పైగా వచ్చి ఇక్కడ ఓపీ జరగడం కూడా మాకు సంతోషంగా ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన